నాదెండ్ల మనోహర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉన్మాది. ఆయన పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్నారు మీడియా పరంగా. టార్గెట్ పవన్ కళ్యాణ్, వైసీపీ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ని. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతోంది ఆయన మీద. ప్రచారం ఏంటంటే మళ్ళీ విష ప్రచారం ఎందుకు? ఏడు చేసి ప్రచారం చేయాలి, విష ప్రచారం చేయాలి సార్. ప్రధానికి ఒక క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి అన్నప్పుడు ఎవడైనా సరే ఫస్ట్ రియాక్టివ్ మోడ్ ఎలా ఉండాలి? నో అన్న దాని మీద ఉండాలి. ఎందుకు నో అన్న మాట రాలేదు? ప్రభుత్వంలో పార్టీగా ఉన్నారుగా, ఎలా చెప్తారంటే ఉంటే సొంత అభిప్రాయం ఉండదు. స్వపక్షంలో విపక్షం అవ్వగలుగుతారా రాజశేఖర రెడ్డి లాగా? రాజశేఖర రెడ్డి గారు అవ్వాలి అనుకున్నప్పుడు, ఆయన పంచలోడ తీసుకొడదాం అనుకున్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ధీటుగా ఎదుర్కొనే నేపథ్యం ఉందనుకునే భ్రమల్లోనే కదా మనందరం అది అనుకున్నాం. కానీ ఈ విషయం వెళ్ళే అనే విషయం ఎక్కడ తెలుస్తుంది? ఎందుకంటే చెప్పిన మాటలు అన్ని కాంట్రడిక్షన్ అనే ఒకసారి ప్రూవ్ అవుతుంది కదా. నేను రాష్ట్ర సమస్య ఏదైనా ఉంటానన్నప్పుడు నేను నరేంద్ర మోడీ అయితే అమిత్ షా అయితే ఇద్దరికీ మడతకాజ అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు అబద్ధ జబ్బా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అబద్ధ జబ్బా, ఇప్పుడు లేటెస్ట్గా పీపీపీ పద్ధతి మెడికల్ కాలేజీ వెళ్ళినప్పుడు అబద్ధ జబ్బా. మరి అప్పుడు సోషల్ మీడియా కానీ మిగిలిన కానీ ఎందుకు ఊరుకోవాలా? చెప్పమనండి, ఆయనే చెప్పమనండి సార్ సమాధానం. ఏదో బాబు ఉద్దాన సమస్య ఫస్ట్ లేపింది ఎవడు? ఆయన పవన్ కళ్యాణ్ కదా. మరి దానికి సమస్య ఇచ్చి పరిష్కారం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. నేను నోరు పడిపోయింది అప్పుడు మాట్లాడడానికి. 19 బిఫోర్ ఆయనే 19 బిఫోర్ మాట్లాడాడు కదా. మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూటమిలో అప్పుడు జింగిచిక్కుం భజన కదా, అప్పుడు ఇప్పుడు సేమ్ ఏమైనా శాశ్వత పరిష్కారం ఇచ్చారా? అంటే సమస్యలు సృష్టించడానికి మీరు ఉన్నారు, సమస్యకి పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరిగి ఏడుపులు పెడబబ్బులా దేనికి పడి ఏడుస్తున్నారు? అమ్మ పెట్ట అడుగు తినడం మీకు చేత కాదు, చేతనని చెడగొట్టడం, అంతకని ఇంకేముంది? నిర్మలా సీతారామన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ బోర్డులు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ గతంలో 5, 12, 18, 28 స్లాబ్లు ఇచ్చాము. 28 తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన స్లాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని కుదించేసేసి 5, 18 స్లాబ్లు ఇస్తున్నాము. 140 కోట్ల మంది భారతీయులకి ఇది మేలు చేసే కార్యక్రమం అభివర్ణించారు. ఆమె ఎట్లా చూడొచ్చు? చూడండి, అంతే. మీరు అన్ని చూసి తెరబడిపోవడమే. మనం ఇప్పుడు 4 స్లాబులు ఇచ్చి దాన్ని 2గా కుదిస్తేనే 140 కోట్ల మంది భారతీయులకి స్వాతంత్రం చేకూరుతుంది, చాలా మేలు చేస్తుంది అన్నప్పుడు అసలు ఈ 2 కూడా భారమేగా ఈ లెక్కన? నేను ఒకటి చెప్పగలను సార్. నేను అమీర్పేటలో మీరు జస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళండి, నెక్స్ట్ పక్కనే రేమండ్స్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను ఇదే ఎగ్జాంపుల్. ఇది ప్రజల్ని, లేకపోతే అడవి దొంగ సినిమా చూసారు మీరు? అందులో రాఘోపాలరావు గారు ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 100 రూపాయల నోటు కావాలా, లేకపోతే 50 రూపాయల కాయిన్లు చూపిస్తుంది, ఇది కావాలంటే అందరూ 50 రూపాయల కాయిన్స్కి వెళ్తారు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళండి, వాళ్ళిద్దరు వ్యాపారస్తులే. రేమండ్స్ వాడు ఈ దగ్గర కలకల కూచేల సంతానంలో ఆర్ఎస్ బ్రదర్స్ కింద నుంచి పై దగ్గర కాలుగాలిని పిల్లలు తిరుగుతూ ఉంటారు అందరూ. రేమండ్స్ వాడు దగ్గర లటక్కమని మీలేటోడు నాటుడు అగ్రిగేట్న 5, 10 మంది వెళ్తారు. సాయంత్రం 2 గల్లాలు పెట్టి చూడండి. ఆబ్వియస్లీ కార్పొరేట్ సెక్టర్ అదే బాగుంటుంది. ఇద్దరిది కరెక్ట్గానే ఉంటాయి గల్లాపల్లి. ఇంతమంది కుచేల సంతానంలో వెళ్ళినోడు ₹1,00,000 కొంటారు సాయంత్రంకి. ఆడ దగ్గరికి వెళ్ళిన 4, 5 పటకమని ₹1,00,000 కొంటారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మీరు స్లాబులు, ఈ తొక్క తోటకూర, ఈ విన్యాసాలకు దండం. ప్రపంచంలో చాలా దేశాలు GSTకు నమస్కారం వెనక్కి వెళ్ళిన దగ్గర మన వాళ్ళు మాకు ఇష్టమే అని వెళ్ళడం. ఈ స్లాబులు రేట్లు ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు కుదించామని చెప్తున్న నెపంలో నాకు లగ్జరియస్ కార్లు అలా కదండి. నేను అడిగే ప్రశ్న, దానికి లగ్జరియస్ కార్లు స్లాబులు ఇంటికి వర్తించవో లేవు. ఆ లగ్జరియస్ కార్లు రేట్లు తగ్గించారు, మొన్నటిదాకా పెంచారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతమంది కొని తెరబడిపోతున్నాం? అవును, 2 కార్లు ఉన్నాడు, 3వ కారు కొనుక్కోవడానికి చూస్తున్నాం లగ్జరియస్ కార్. కానీ ఐ నీడ్ టు అప్గ్రేడ్ అని చెప్పి మారుతి ఉన్నాడేమో హోండా సిటీకి వెళ్ళి, హోండా సిటీ ఉన్నాడు ఇంక లాభం లేదని మర్సిడీస్ ఆర్ BMW కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. అవునా కదా? మనకేం దాంట్లో? అలా మీరు చెప్పిన ఈ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో, మనం అన్నిటికీ నిత్యావసర వస్తువులకు సంబంధించిన మార్కెట్ రేట్ నిర్ణయించే మీరు నిత్యావసర వస్తువులు GSTలోంచి పాలు, పెరుగు ఇలాంటివి తొలగించి మీరే సబ్సిడైజ్డ్ రేట్లు ఇచ్చి రేట్ల దగ్గర కొంటున్నారు. అదే సబ్సిడైజ్డ్ రేట్లు ప్రజలకి వర్తించే కార్యక్రమానికి ఎందుకు తెరలేపలేకపోతున్నారు? మీరు బిలో పవర్టీకి రేషన్ ఇస్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. 80 కోట్లు అన్నారు. నాకు జనాభా లెక్కల ప్రకారం మీరు 140 కోట్లలో మిగిలిన 60 కోట్లలో మీరు చెప్పే ఆ లగ్జరీస్ కార్లతో క్రిస్ప్ బ్యాచ్ 4%, 5% అనుకుంటే మిగిలిన 35%కి మీ స్లాబులు ఏ ప్రాతిపదిక మీద? అసలు 12 ఎత్తేసారండి. 12 ఎత్తేసారు. ఈ 12ని 18లో కలుపుతారా, 5లో కలుపుతారా? ఇంకా ఆబ్వియస్లీ దేంట్లో కలుపుతారు? 12, 18గా మరి. అంటే కొనడానికి మంది వేస్తే ఉన్నదానికి ఊడిపోయినట్టే అంతే, ఇంకేమంటారు? లేదు, ఆ 12 5కే వర్తిస్తుందని చెప్పారా? అవి చెప్తారేటి అశ్వత్థామత అన్నారు. అలా ద్రోణాచార్య కొడుకులు లేచిపోయాడు అక్కడ. చెప్పింది ఆవిడకి ధర్మరాజు గారికి, కృష్ణుడేగా. ఏమని చెప్పాడు?
ఏనుగని చెప్పారు. అవును, కొంచెం కాలు కొట్టుకుంటే బుర్ర కొట్టుకుంటున్నట్టు అలాగే ఉంటుంది. ఇది మేలు చేయటం ఎలా అవుతుంది? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాస్తారు, మంచి ప్రభుత్వం రాశారు. కెన్ యూ డూ ఎనీథింగ్? సేమ్ అదే. వాళ్ళు ఇవాళ దాకా ఇక్కడ ఇంకొకటి డిమోనిటేషన్ వల్ల ప్రజలు ఎవరికి ఏమీ కాలేదని చెప్పారు. 303 సీట్లు వచ్చాయి నెక్స్ట్ అని చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? డబ్బులు మొత్తం వచ్చేసినాయి వచ్చినాయి అన్నారు. ఆ రోజు డబ్బులు ఆగిపోతాయి అన్నారు. ఎక్కడ ఆగిపోయి మొత్తం వచ్చేసాయి అంతే. ఆ లెక్క చెప్పారు ఎప్పటికి మీకు? రైతులు ఏంది పేజాలు బరగడలు తింటారు. కెనడాలో వాళ్ళు కొడుకులు ఉంటారు, ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మీరు మీ నాన్నగారు ఇక్కడ ఊర్లో వ్యవసాయం చేస్తారు, మా నాన్న వ్యవసాయం చేస్తారు. ఈ రోజు డబ్బులు పంపించాం మా నాన్నకి. ఆర్బీఐ గవర్నర్గా ఉన్న కృష్ణకాంత దాస్ ఆ రోజు సలహాదారుడిగా ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనే జరిగింది ఇది. మోడీ నడిపించారు ఆ రోజు మొత్తం. మరి ఉర్జిత్ పటేల్ ఎందుకు పారిపోయాడు? ఆర్బీఐ గవర్నర్ నా వల్ల కాదు, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నా టార్చర్ అని. తర్వాత కదా BA చదివిన MA హిస్టరీ చదివిన శక్తికాంత్ దాస్ గారికి అవకాశం ఇచ్చారు. MA హిస్టరీ ఆయన తెలుసా మీకు? రిలేటెడ్ కాదు సబ్జెక్టు. ఓకే. అలాగే ఇర్రెలవెంట్ సిచ్యువేషన్స్కి ఇర్రెలవెంట్ పీపుల్తోనే జస్టిఫికేషన్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఆ భ్రమంలో మీరుంటే. ఇంకొకటి, ఈ చుట్టూ జరుగుతున్న విదేశీ వ్యవహారాల విషయంలో కాబట్టి ఇటు అమెరికా విషయంలో, అనేక రష్యా చమురు కొనుగోలు విషయంలో, తర్వాత అమెరికా ఆంక్షలు, టారిఫ్లు, ఇదంతా భారం తగ్గించడానికి GST ద్వారా పన్ను మినహాయించి తద్వారా విదేశీ వినియోగం పెంచాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ ఆ సమాలోచన చేస్తోంది, దానికి అనుగుణంగా కార్యాచరణ చేద్దామని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇచ్చేదేదో పూర్తి స్థాయి ఇది ఇవ్వకపోతే విదేశీ వినియోగం ఎందుకు పెరుగుతుంది? కంటి చూపు చేయడానికే మేక్ ఇన్ ఇండియా అని మళ్ళీ కథలు ఎందుకు, హరికథలు ఎందుకు చెప్తున్నారు? అదే అంటున్నా నేను. చెప్తున్న హరికథ మేక్ ఇన్ ఇండియా. మీరు విదేశీ వాడకాన్ని పెంచుదామన్న ఒక దృక్పథం, తగ్గిద్దామని, స్వదేశీ వినియోగం పెంచాలని. పెంచుదామంటే ఎలా పెరుగుద్ది? వనరులు ఇప్పుడు నీకు ఆల్టర్నేటివ్ మెకానిజం వాటి క్రియేట్ చేసి ఇవ్వాలి. అది క్రియేట్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు చైనా మార్కెట్లు అని చెప్తున్నాం, దాంట్లో మినిమం 10 రూపాయలే, 20 రూపాయలే, 30 రూపాయలైనా ఉంటాయి ప్రోడక్ట్. అలా మనం మార్కెట్ తయారు చేయగలమా? ఎందుకు చేయలేమండి, చేస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు డిజైనర్ వేరు, మీరు ఫ్యాషన్ షోలు చూస్తూ ఉంటారు అందరూ. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది గ్రహించండి, దీన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేయొచ్చు ప్రజలకి. ఆ ఫ్యాషన్ ర్యాంప్ మీద మనీష్ మల్హోత్రా గారు వీళ్ళందరూ చాలా మంది ఒక ఫస్ట్ హ్యాండ్ ప్రింట్స్ తీసుకుని డిజైన్స్ రిలీజ్ చేస్తారు. అవి ఎంత ఉంటాయి? హై కాస్ట్ ఉంటాయి. అది కొనేవాళ్ళు చాలా ఉంటారు. దీనికన్నా ఫస్ట్ గుజరాత్లో మార్కెట్ ఉంటుంది, పటక్కని రిలీజ్ చేస్తారు. ఇదే అవి 100లోనే ఉంటాయి. మీరు నిజంగా పోల్చలేరు తెలుసా మీకు? అవును. ఇప్పుడు బర్బరీ షర్ట్లు ఉన్నాయి మార్కెట్లో, చెప్తున్నాను, అవి నాట్ లెస్ దెన్ 25,000 పైన ఉంటాయి షర్ట్లు. బట్ ఇక్కడ చూడండి, అమీర్పేట మార్కెట్లో ఉన్నట్లు యూ విల్ గెట్ డెఫినెట్లీ బర్బరీ షర్ట్స్ దొరుకుతాయి, పోలో షర్ట్స్. అవును, ఎంత ఉంటాయి ఒరిజినల్ షోరూమ్స్లో? వేలలో ఉంటాయి. ఇవి ఇక్కడ 100లో ఉంటాయి. సో ప్యారల్ మార్కెట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు తెలివితే ఎట్లా ఉంటాయంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో చైనాని బహిష్కరించామంటే చైనా అని బోర్డు తీసి ఇండియా బజార్ పెట్టారు. అవును, ఏం చేయగలుగుతున్నారు? పాపం ఆడు కూడా తెచ్చి అమ్మి చచ్చేది ఏం చైనావి కాదు. లో కాస్ట్లో ప్రోడక్ట్లు ఏవైతే తయారు చేస్తుంటారు అలా ప్రతిదానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి, కానీ మనం వినియోగించే విదేశీ వస్తువులతో పోలిస్తే స్వదేశీ వస్తువుల వినియోగం తక్కువే అని చెప్పాలి. రా మెటీరియల్ కానీ, ఓ ఫోన్ ఉంది, ఆ ఫోన్లో రా మెటీరియల్ మనం ఎక్కువగా బయట నుంచే తెచ్చుకుంటున్న పరిస్థితి. మనం వాడే వాచ్ కానీ, ఇవాళ బట్టలు, తర్వాత బల్క్ డ్రగ్స్, అనేక. మీరు ఆల్విన్స్ కంపెనీని బతికించారా చంపేశారా? లేదుగా. దానికి ప్యారల్గా టైటాన్, మీకు అప్పుడు తెలుసా ఆల్విన్ ట్రెండీ అని వాచెస్ వచ్చింది. టైటాన్ వాడు కూడా అదే మార్క్ క్రియేట్ చేసుకుంటూ హెచ్ఎంటీ లేపేశారు, ఆల్విన్ లేపేశారు. మరి టైటాన్ ఒకటి ఎందుకు ఉంది? తనిష్క్ బ్రాండ్ కింద కూడా పరివర్తన చెందింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రజలు సమన్వయపరుచుకునే కార్యక్రమం తెలియకుండా ఏం చెప్పాలి? అంతే. ప్రభుత్వ చిత్తశుద్ధి చెప్పి మేక్ ఇన్ ఇండియా ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి గ్రౌండ్ లెవెల్లో గ్రాస్. ఈ రోజుకి కర్ణాటక సోప్స్ లిమిటెడ్ నడుస్తూనే ఉంది. నడుస్తాయి సార్, నడిపిస్తుంది. ఎంతమంది నడవట్లేదు? ఇప్పటికీ మేము మైసూర్ శాండ్లే వాడతాం. అదే అంటున్నా. ఉన్నాయి సార్. ఒకటి స్వదేశీ వస్తువుల వినియోగంలో 100కి సమ్ పర్సెంటేజ్ కన్విన్స్ అయి ఉన్నారు. దాన్ని ఎందుకు ఆ మార్కెట్ని పెంచలేకపోతాలి? దాని మీద ఎందుకు మీకు శ్రద్ధ వహించరు? ఇంటి చెట్టు వైద్యంకి పనికిరాదని ఈ పకోడి కబుర్లు. మళ్ళీ ఈ WTO ఒప్పందాల్లో విదేశీ వస్తువులు వినియోగం లాక్ అయిపోయిన తర్వాత దాని దగ్గర అంటే షూటు బూట్ వేసుకుని కాలుగల పిల్ల విదేశాలు తిరుక్కుని వస్తే ఏమవుతుంది? ఇలాంటి అడ్వాన్స్ చెత్త తెచ్చి మనకి నెత్తికి పెట్టి. కానీ చైనా మాత్రం స్వదేశీ వినియోగాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటాం. అందుకే అలా బతికి బట్టకట్టి తక్కువ శాసించే స్థాయిలో ఉంటారు. మనం దీనికి R&D ఉండదా? ఎందుకు ఉండదు సార్? అన్నీ ఉంటాయి, గవర్నమెంట్కి ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు నిజంగా పంచవర్ష ప్రణాళికల పరంగా మనం తీవ్ర ఒడిదుడుకులు ఉన్న మహానుభావుడు బిఎన్ఎస్ గారి సమయంలో కూడా దేశాన్ని అలా సబ్స్టైన్ చేసి నిలబెట్టిన. ఇప్పుడు అతిగతిలో నీతి ఆయోగ్ ఉంది నెత్తికి,
ఆ ప్లేస్ దిక్కు దివాలని జిఎస్టీ ఉంది. ఎవరు బాగుపడుతున్నారు? ఏ రాష్ట్రం బాగుపడిందో గుండ్లు మీకు చేసి చెప్పానండి. జిఎస్టీ బకాయిలు బోరు నేర్చే వాళ్ళే ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రిని ఒకసారి మైక్ పెట్టి. మీరు ఇప్పుడు మాట చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మార్కెట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న షాప్లో స్వీట్ షాప్లోకి వెళ్ళి ఒక కవర్ ఇవ్వమంటే ఇవ్వలేడు, ఎందుకంటే కార్పొరేట్ అయిపోయింది. వాడు ఏదో కార్పొరేట్ ఫ్రాంచైజీ తీసుకుంటాడు, మేము ఎంప్లాయీస్ అండి ఒక కవర్ ఇవ్వలేము, కాస్ట్ పడుతుంది అంటాడు. అదే వ్యక్తి పెట్టుకున్న షాప్ అయితే 1 కాదు 2 తీసుకోండి అంటాడు. అంటే పబ్లిక్ కన్వీనియన్స్ అనేది వ్యక్తులు, ఇండిపెండెంట్ వ్యక్తులు వ్యాపారాలు జరిగినప్పుడు ఉంటుంది. అంత కార్పొరేట్ మయమైపోతుంది కదా. ఇవాళ టీ షాపులు కూడా కార్పొరేట్ అయిపోయింది కదా. ఏం చేస్తారు సార్ మీరు? హైదరాబాద్లో ఒకప్పుడు ఇరానీ కేఫ్లు ఎన్ని ఉండేవి, ఇప్పుడు లేవు, తగ్గిపోయినాయి. ఇప్పుడు ఎంపీ గారు ఉదయ్ గారు టీ టైం, టీ బ్రేక్, టీ 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 అని. నేను మొన్న ఒక కాఫీ షాప్ టీ షాప్ని అడిగితే ఎంత ఫ్రాంచైజ్ అంటే, సార్ ప్లేస్ కాక రెంట్ కాక 6 lakhs ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి 6 lakhs అలా పే చేస్తే ఆ సెటప్ ఇస్తారు. అన్ని పొళ్ళు ఇల్లు అన్ని వాళ్ళ రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని వాళ్ళే పంపిస్తారట. వీళ్ళకి ఇంత మార్జిన్ అనేది ఉంటుందంట. అంటే ఏదైనా వ్యాపారం, ఆ వ్యాపారం కూడా వ్యవస్థల్లోకి వెళ్తుంది, వ్యక్తులకి దూరం అవుతుంది అనేది. ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యాపారాల్లోకి వెళ్ళడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నారాయణ గారు అక్కడ కూర్చొని వ్యాపారం చేస్తున్నారా, ఇంకేటి చేస్తున్నారు అక్కడ? ఆయనకి ఎందుకు భూములు కోలా? నవనగరాల కాన్సెప్ట్ ఎత్తిపోతల పథకం అయిపోయింది కదా సింగపూర్ వాళ్ళతో. నెక్స్ట్ ఇంకే నగరాలు ఆయనే చెప్తాడు. పక్కన మున్సిపాలిటీ నవనగరాలని మొదట్లో బిల్డప్, ఇది మున్సిపాలిటీ ఇంకా కావాలి, ఇల్లు దిల్మాంగే మోర్ పెప్సీలకి ఇంకా కావాలి. సిఆర్డీలో 9 నగరాలు వస్తాయి కదా, 9 నగరాలు రావాలి. అది అయ్యి అప్పుడు అక్కడ ఉన్న సీడ్ క్యాపిటల్ రోడ్డు కంప్లీట్ అయ్యి అక్కడ వాళ్ళకి 1000 గజాలు 400 గజాలు ఇస్తే అప్పుడు మీరు అయ్యే బాబా ఇలా ఇది అద్భుత సృష్టి, ఇలా సృష్టికర్త కాబట్టి ఇంకో 40,000 ఎకరాలు తగలబెట్టండి, ఇదే కార్యక్రమం నడుస్తుందని చెప్తే బాగుంటుంది. ఇదిరా కాన్సెప్ట్ ఆఫ్ నవనగరాలు. ఇది గుంటూరుకు వచ్చింది, ఇప్పుడు విజయవాడ దగ్గరికి వస్తుంది, లేదంటే తెనాలి దగ్గర వస్తుంది, లేదంటే పక్క నెల్లూరుకి ప్రకాశంకి అన్నిటికీ వెళ్ళిపోయింది. ఇంకో నవనగరాలు వస్తాయని తప్పలు కొడితే బాగుంటుంది. ఏవి కాకుండా ఏంటండి ఇది? నగరాలు నిర్మించడం, నాగరికత నగరాల చుట్టూ ఏర్పడలే. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకున్న తర్వాత నగరాలు ఏర్పడ్డాయి. రివర్స్ చేస్తామంటే నగరాలు కట్టి నాగరికత ఇస్తామంటే మొహంజదారో అవన్నీ, దాని తర్వాత సివిలైజేషన్ జరిగింది. మొత్తం కూడా వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ప్రజలకు అనుగుణంగా ఉన్న ప్రాంతాలు పల్లెల నుంచి పట్టణాల నుంచి ఇంకా పెద్ద పట్టణాలుగా మారినాయి. అంతే. రివర్స్ చేస్తామంటే నేను పట్టణాలకు బట్టి లేదా నగరాలు కట్టి దాంట్లో నాగరికతను చూపిస్తామంటే ఎలా అవుతుంది చెప్పండి? అవుతుంది ప్రాక్టికల్గా ఫీజిబుల్? ఈ జిఎస్టీది అయితే ఉపయోగం కాదంటారా మీరు? ఇప్పటిదాకా ఉన్న జిఎస్టీ అనే ఉపయోగమా? రాష్ట్రాలకు నోట్లో మట్టి కొట్టడానికి తప్ప. తగ్గింపుపై నేననేది సరే, అది గారిడే మరి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.